వారి ఆశయాలు, కలలు, శరీరాలు నెత్తుటి ముద్దలై మూటలలో బట్వాడా అవుతున్నాయి. అవి చూసి తెలంగాణ పల్లెలు గత గాయాలను తడుముకుంటూ మూగవేదనతో మౌన ప్రేక్షకులై చింతిస్తున్నాయి. నవమాసాలు మోసి కని లాలించి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లుల శోకం, తోబుట్టువుల ఏడుపులు ప్రజల మనసులను మెలిపెడుతున్నాయి. ఏ వృత్తిలో ఉండే ఉద్యోగానికైనా నెలవారీ జీతం ఉంటుంది. టీఏలు, డిఏలు, బోనస్లు, రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు కూడా ఉంటాయి. రూపాయి జీతం లేని వృత్తిని ఎంచుకుని జీవితాంతం కష్టాలు అనుభవించడం అంత తేలికేం కాదు. పైగా అడుగడుగున మృత్యువు పొంచి ఉంటుంది. అక్కడ రుచి దేవుడెరుగు, కడుపు నిండా అన్నం దొరకడమే కష్టం. ఆకలితో స్నేహం వారికి అలవాటుగా మారిపోతుంది. అర్ధాకలితో కడుపులో పేగులు అరుస్తుంటే నిద్ర పట్టని రాత్రులు ఎన్నో. ఎవరికి తెలుసు, గంజో గట్కో జనం ఏది పెడితే అదే వారికి పరమాన్నం. వారికి అడవే ఇల్లు, ఆకాశమే ఇంటి పైకప్పు, రాళ్ళు రప్పలే పడుకునే పరుపులు. అడవిలోని ఓ రాయిలా, ఓ చెట్టులా ఎండలో ఎండుతారు, వానలో నానుతారు. చల్లని వెన్నెల రాత్రిలో అడవి తల్లి ఒడిలో చోటిచ్చిన ఆదమరిచి పడుకోలేరు. తల్లిదండ్రులు యాదికొస్తే, తోబుట్టువుల జ్ఞాపకాలు మనసును తడిపితే వారిని కలుసుకోగలిగే అవకాశమే లేదు. పోలీసు నిర్బంధం వెంటాడుతూనే ఉంటుంది నిత్యం. రాత్రిపూట కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటిలో అరికాళ్లలో కళ్ళు ఉన్నాయా అన్నట్టు రాళ్ళు రప్పలు ముళ్ళకంపలు తప్పించుకుంటూ నడక సాగిస్తుంటారు. కొండలు గుట్టలు ఎక్కి దిగి గిరిజన గూడాలు తిరిగి అలసిన శరీరాలకు విశ్రాంతి అందని మామిడి పండే. ఎండాకాలం మోడువారిని చెట్ల కింద నీడలేక మాడవలసిందే. దాహంతో నోరు పిడచకట్టుకుని గుక్కెడు నీళ్ల కోసం నీటి మడుగులను చేరితే మాటుగాసిన పోలీసుల బుల్లెట్లు స్వాగతం పలుకుతాయి. మలేరియా, విషజ్వరాలు, పోషకాహారలేమి శరీరాన్ని గుల్ల చేస్తాయి. బుల్లెట్ గాయాలైన, ప్రమాదకర జబ్బులు వచ్చినా ఆధునిక వైద్యం అందుబాటులో ఉండదు. వాళ్లే సైనికులు, వాళ్లే వైద్యులు. ఆదివాసులు, ఆకుపసర్లు, వనమూలికలే అందుబాటులో ఉన్న వాళ్లకు వైద్యం. అడవిలో మావోయిస్టు కష్టాలు, కఠిన జీవితం గురించి వింటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది, గుండె బరువెక్కుతోంది. 70వ దశకం చివరిలో మన తెలంగాణ పల్లెల్లో కూడా అమానవీయమైన దొరతనం ఉండేది. గ్రామాలలో పటేళ్లు, పట్వారీలదే రాజ్యం. వాళ్ళు చెప్పిందే శాసనం. అడ్డు అదుపు లేని అరాచకాలు చేసేవారు. క్రింది వర్గాలకు, కులాలకు చదువుకునే అవకాశమే లేదు. ప్రశ్నించేవారు ఊరి చెరువులో శవాలై తేలేవారు. ఆనాడు జగిత్యాల పల్లెల్లో ఓ సామెత ప్రచారంలో ఉండేది. ఏ ఇంట కోడి కూసినా దొర ఇంట తెగాలనేది ఆ సామెత. ఏ ఇంటిలో ఆడబిడ్డ పెద్ద మనిషి అయినా, లేక కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చిన కోడలైనా ముందుగా దొరపక్క మీదికి పంపించాలనేది దాని అర్థం. ఈనాడు మావోయిస్టులుగా మారిన ఆనాటి నక్సలైట్లు తెలంగాణ పల్లెలకు వచ్చిన తర్వాతనే ఈ దురాచారం మట్టిలో కలిసింది. పూరిగడుసల్లో వెలుగులు నిండాయి. దొరల గడీలు పడావు పడి గబ్బిలాలు తిరిగాయి. వేల ఎకరాల భూములకు నిరుపేదలకు పంచిన నక్సలైట్లు సెంటు భూమి కూడా వారి కోసం ఉంచుకోలేదు. అనేక గ్రామాల్లో చెరువులు నిర్మించారు, కానీ అవేమి వారి కోసం కాదు. అందుకనే తెలంగాణ పల్లె ప్రజానికం వారిని ఆత్మీయంగా అన్నలు అని పిలుచుకున్నారు. తమ కుటుంబాల్లో సభ్యులుగా చూశారు. కాలం మారింది, ఎన్నో మార్పులు వచ్చాయి, తరాలు మారాయి. అన్నలు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడి ప్రజలు పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. నక్సలైట్ల పోరాట ఫలితంగా కింది వర్గాల ప్రజలకు చదువుకునే అవకాశం కలిగింది. వారంతా నేడు బహుజన చైతన్యంతో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అగ్రకుల పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. వేల మంది నక్సలైట్లు తెలంగాణ గడ్డ మీద ఎన్కౌంటర్ల పేరుతో చనిపోగా మిగిలిన వారు దండకారణ్యం, ఆదివాసుల దగ్గరికి వెళ్లారు. వారిలో ఎక్కువ మంది మన తెలంగాణ బిడ్డలే. అందుకే అక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ పల్లెలు ఉలిక్కి పడతాయి. మే 21న మరణించిన 5గురితో పాటు మిగిలిన 23 మంది ఆదివాసీ గిరిజనులే. మొత్తం 28 మందిలో సగం అంటే 14 మంది మహిళలే కావడం విశేషం. ఇంత గొప్ప త్యాగాలు చేసినా వారి సమాజ కళ కలగానే మిగిలి ఉంది. అందుకే అన్నలు ఆలోచించండి, మీ త్యాగం వృధా కారాదు. ఈ దేశ బహుజనులకు మీరు ఎంతో అవసరం.
భారత రాజ్యానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటి వ్యవస్థలన్నింటికీ అగ్రకుల, లింగ, వర్గ పక్షపాతం ఉందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన మీపై బహుజనులు గంపెడాసులు పెట్టుకున్నారు. మారుతున్న సమాజ పోకడలను, మార్పులను తెలుసుకోగలిగిన మీరు బుల్లెట్ మార్గం వీడి బ్యాలెట్ ఆయుధం చేపట్టాలని ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. చెద అంటని నిప్పు కనికలు మీరు. భారత ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో బహుజనుల చెంతకు చేరడానికి నేడు మీ అవసరం ఎంతో ఉంది. ఈ దేశ బిడ్డలు మావోయిస్టులు, మరీ ముఖ్యంగా నేడు వారంతా బహుజనులే. కేంద్ర పాలకులు పగతో కాకుండా వివేకంతో ఆలోచించాలి. ఈ నెరమేదానికి స్వస్తి పలకాలి. షరతులు లేని కాల్పుల విరమణ తక్షణమే పాటించి శాంతి చర్చలు జరపాలి. పహల్గామ్ అమాయక ప్రజలను ఊచకోత కోసిన ఉగ్రవాదులను అంతం చేయడానికి డెడ్లైన్ కావాలి, కానీ మావోయిస్టుల కోసం కాదు. అదే నేటి భారత ప్రజల కోరిక. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,